అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి షాక్ తగిలింది. లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించాలని 2 స్టూడియోలకి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు. 11,52,000 రూపాయలకు బదులు 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ 1,900 చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది. 2,73,000కు బదులు 7,600 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్ ఇచ్చింది. ఇక అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి 2 స్టూడియోలకు జిహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ 2 స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. సో ఇక అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తున్నారు ఈ 2 స్టూడియోలు కూడా. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ గా మనకి అక్కడ సినిమా షూటింగ్ తో పాటుగా సీరియల్ షూటింగ్స్, అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అక్కడ షూటింగ్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అవి తక్కువ విస్తీర్ణం చూపిస్తూ సో ఎక్కువ విస్తీర్ణంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా బల్దియా అధికారులు గుర్తించారు. సో దానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా గత కొంతకాలం నుంచి కూడా చెల్లిస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే అది ఎందుకు మరి నిర్లక్ష్యం ఎక్కడ కనిపించింది అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇప్పుడు తక్కువగా చెల్లిస్తున్నారు నోటీసులు ఇవ్వడం కాదు, మొదటనే గుర్తించి నోటీసులు జారీ చేస్తే ఇవాళ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ కి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, బల్దియాకి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది పెంచే అవకాశం కూడా కనిపించేది. కానీ కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఫీజు చాలా తక్కువగా చెల్లిస్తున్నారు ఈ యొక్క రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో అని గుర్తించినప్పుడు వెంటనే నోటీసులు జారీ చేస్తే బాగుండు. గత కొన్న ఏళ్ల నుంచి కూడా ఇదే తతంగం నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడైతే మాత్రం ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఈ 2 స్టూడియోలు, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలు చాలా తక్కువగా చెల్లిస్తున్నట్టుగా గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పన్నుల ఎగవేతకు సంబంధించి వాళ్ళు ఎక్కువగా పాల్పడినట్లుగా కూడా చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ 2 స్టూడియోలకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇక 2 స్టూడియోలు మరి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తారా లేకపోతే ఎవరు ఇచ్చుకుంటారా ఏంటనేది తర్వాత మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియో మాత్రం చూస్తే 11,52,000 ఫీజు చెల్లించాల్సి